అని చెప్పాను. ఒక్కసారిగా దాన్ని రివిజన్ చేసుకుని వాక్యపు విషయంలో మనం ఎలా ఉండాలో, వాక్యపు యొక్క జీవితంలో వాక్యం ఎలా ఉంటుందో మనం కొన్ని విషయాలను చూద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. మంచిది. మనం చాలా జాగ్రత్తగా ఉదయకాలసమైన ధ్యానం చేసాం. వాక్యం ఎందుకంటే అవసరం అంటే, ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు యెహోవా మాట వెదకడానికి ఇష్టపడతారు, కానీ ఆ మాట దొరకదు. సొమ్మసిల్లిపోతున్నారు. ఇక కొంతమంది ఉండకపోవచ్చు, వారు లేవలేకపోవచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే వాక్యము దొరకని కాలము రాబోతుంది కాబట్టి వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. రెండోది, వాక్యం ఎందుకు కావాలో తెలుసా? శత్రువును జయించాలి అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, శత్రువును జయించాలంటే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. నీ శత్రువును జయించాలంటే వాక్యం ద్వారానే శత్రువుని జయించగలవు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, మేలు వలన జయించాలి కానీ కీడు వలన జయించకూడదంట. మేలు వలన జయించాలంటే మేలు కలుగజేయింది ఏంటి? దేవుని వాక్యమే. కాబట్టి వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. అంత మాత్రమే కాదు, దూత యోహానుతో ఏమంటాడు తెలుసా? నేను వాక్యము గైకుని వారితో సహదాసుడును అంటాడు. అంటే వాక్యం ఎంత ప్రాముఖ్యమైన చూడండి. వాక్యాన్ని ఖచ్చితంగా దేవుని దూతలైనను పాటించవలసిందే, తోచా తప్పటానికి లేదు. నాలుగవది, అబద్ధ బోధ ఎక్కువైపోతున్న ఈ దినములో వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. అబద్ధ బోధ ఎక్కువైపోతున్న ఈ దినములలో వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. వాక్యము నుండి మిమ్మల్ని తొలగింప ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ప్రయత్నం చేస్తున్నారో ఒక ఉదాహరణ చెప్తాను. పౌలు భక్తుడు అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో ఒక్కసారి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూద్దాం. వారు సలీమిలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను అంటే మార్కు గారు, వారికి ఉపచారము చేయు వాడై ఉండెను. దేవునికి స్తోత్రం. 7వ వచనం చూడండి. ఇతడు వివేకము గలవాడైన నెర్గి పౌలను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. దేవుని వాక్యం ఎవరు వినగోరుతున్నారంట? పౌలును బర్నబాను పిలిపించి, ఎవరు? నెర్గి పౌలు. ఎవరైన పేరు? సెర్గి పౌలు అనేటువంటి ఆయన బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినాలని ఆశపడ్డాడు. ఏం వినాలని ఆశపడ్డాడు? పిలిపించాడు. అయ్యా, మీరు నా దగ్గరకు రండి, దేవుని వాక్యం చూడండి. చాలామంది కుటుంబాల్లో నిజంగా ఇది జరుగును గాక. మీ కుటుంబాలలో వాక్యం ప్రకటింపబడటానికి అవకాశాన్ని ఇవ్వండి. మీ దగ్గరికి రాగానే మీరేదో పెద్ద మాకేం భోజనాలు ఇట్టి ఎక్కర్లేదు, ఏమి పెట్టక్కర్లేదు. గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే. అయ్యా, మా ఇంట్లో నీరే లేవన్నా సరే, ఒక తల్లి అలాగే ఉంది. ఆ తల్లి ఏమంటుంది తెలుసా? మా ఇంట్లో నీరు కూడా ఏం లేవంట, నీళ్ళు కూడా లేవు మా ఇంట్లో నీరు లేవు, అందుకే ప్రార్థన పెట్టమాకండి అయ్యా అంది. దైవజనుడు అన్నాడు, అమ్మా, నీ ఇంట్లో నీరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మా బాటిల్స్ మేమే తెచ్చుకుంటాం, మేము నీ ఇంట్లో నీరు కూడా తాగం, ప్రార్థన పెట్టించుకోమ్మా, నీ గృహ క్షేమం కొరకు, నీ గృహ ఆశీర్వాదం కొరకు ప్రార్థన పెట్టించుకో తల్లి. ఎందుకు ఆశీర్వదింపడతా తెలుసా? ఆ రోజు నీ కొరకు ప్రార్థన చేయించినప్పుడు దేవుడు నీ కొరకు వాక్యమును బయలుపరచుకోవడం ఉంటాడు. ఆ వాక్యము నీ యొక్క కుటుంబంలో విడుదలైతే, హల్లెలూయా, నీ కుటుంబంలో విడుదలైతే ఏం జరుగుతుంది? ఆశీర్వదింపడుతుంది. నువ్వు నీ ఇంటి వారందరూ ఆశీర్వదింపడతారు తల్లి అంటే, అయ్యా మా ఇంట్లో వద్దులేండి అయ్యా, ఒక 4 వీధుల అవకాశం ఒక గృహం ఉందయ్యా, అక్కడ పెడదాం ఆ ప్రార్థన. ఈ దాసుడికి ఒక్కసారి టెన్షన్, ఎందుకు ఈమె ఎట్లా మాట్లాడుతుందని సాక్ష్యం. కారణం ఏంటి? అక్కడికి వస్తే పాస్టర్ గారు ఎవరైనా నా గురించి అడిగారు అనుకోండి, పరిస్థితి ఏంటి? అమ్మో, ఆమె నోరులో నోరెట్టకూడదు అంటారు కదా, అంతే కదా. వాక్యం ప్రకటింపబడాలి, వాక్యం వినగోరడానికి ఇష్టపడాలి. పౌలును అంటే సౌలు అనే రాయబడింది కాబట్టి బర్నబాను సౌలును అనగా పౌలు గారిని బర్నబాన్ని పిలిపించాడు ఆయన. సెర్గి పౌలు గారు రమ్మన్నారు. పౌలు అనే పేరు గ్రీక్ పేరు. పౌలు అనే మాటకు అర్థం చిన్నవాడు అని అర్థం, చిన్న అని అర్థం. ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి. ఆ వాక్యం వినగోరడానికి వాళ్ళు ఇరువురిని పిలిపించాడు. వారు ఇరువురిని పిలిపించగానే
వారి ఇరువురు దేవుని వాక్యాన్ని చెప్తున్నారు చూడండి. అయితే ఎలిమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించాను. ఏం చేశారంట? ఎందుకు వాక్యం చాలా ప్రాముఖ్యమైనదో అర్థమవుతుందా? ఎలుమలు ఉన్నారు కాబట్టి వాక్యం ప్రాముఖ్యమైనది. అతని గురించి రాయబడిన మాట ఏంటి? గారడీవాడు, అబద్ధ ప్రవక్త. అడెవడాడు? మాటల చేత గారిడి చేసేస్తున్నారు ఈ మధ్య. ఏం చేత? మాటల చేత. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మాటల చేత, మాటల లాలన చేత అందరిని లోపరిచేసుకుంటాడు. మాటల లాలన చేత అందరిని లోపరుచుకుంటాడు. అలాంటి వాళ్ళందరినీ ఏమంటారు తెలుసు? బైబిల్ గ్రంథంలో గారడీ వాడు అంటారు. ఏం చేస్తాడు? గారడీ వాడు తెలుసు కదా? తెలుసు మీకు గారడీ వాడు? మీ చిన్నప్పుడు చూసారా గారడీ వాడిని? చూసుంటారు మీరు. వీళ్ళకి ఇప్పుడు పిల్లలకు అర్థం కాకపోవచ్చు, కానీ మా తల్లులకి తండ్రులకి అర్థమవుతుంది కదా. గారడీ వాడు అంటే అర్థమవుతుంది. గారడీ వాడు అంటే మాటలతో వండేస్తాడు. అసలు మాటలు అసలు నిజంగా చెప్పాలంటే నిన్న అందరం ఎక్కించేస్తాడు, ఆకాశానికి ఎక్కించేస్తాడు. అయ్యో అసలు మామూలుగానా. రెండోది ఈయనవడు అబద్ధ ప్రవక్త. ఇప్పుడు నిజం వాక్యము రాగానే ఇతను ఏం చేస్తున్నాడు? ఎదిరేస్తున్నాడు. వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచించండి. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనదండి ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని వాక్యము చాలా 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 ప్రాముఖ్యమైనది. అటువంటి వాక్యము ఈరోజు మనం కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం. ఈ సమయంలో మనము వాక్యం నిమిత్తం కొన్ని వాక్య భాగాల్ని పరిశీలన చేద్దాం. నేను ఈ వాక్యాన్ని దేవుని యొద్ద తీసుకుని ఈ వాక్యాన్ని గురించి మీకు చెప్పేటప్పుడు కొన్ని విషయాలను వీలైనంత మట్టుకు 8:15 అయ్యేంత వరకు కూడా ఎంత వాక్యం మీకు ప్రకటించగలనో అంత వాక్యం వినడానికి మీరు ఇష్టపడాలి. ఆమేన్. అలిసిపోయిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిద్రమత్తు వస్తున్న వారందరూ, నిద్ర కావాలనుకున్న వాళ్ళు, సుఖం కావాలనుకున్న వారు హల్లెలూయా. వద్దా? కష్టాన్ని అనుభవిస్తూ దేవుని వాక్యం వింటారా? ఆ వాక్యం మీకు సుఖాన్ని అనుభవింపచేస్తుంది. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము చదవాలి ఎవరైనా ఒకరు, దయచేసి చదవండి అమ్మ. త్వరగా బైబిల్ గ్రంథాలు తీయండి. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము. ఇంకా తదుపరి కాలంలో మనం చూస్తాం ఎవరెవరి దగ్గరకు దేవుని వాక్యం వచ్చిందో. 3వ అధ్యాయం లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా దేవుని వాక్యం చదువుతాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం. కైసారు ఏలుబడిలో 15వ సంవత్సరమందు 2వ వచనం. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరై కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను. యేసు నామములో వాక్యం మన యొద్దకు వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది? ఇది అయిన తరువాత అని మాట రాశారు. ఇది అయిన తర్వాత అంటే ఏదైన తర్వాత అంటే కొన్ని అక్కడ అబ్రహాం 12వ అధ్యాయంలో స్టార్ట్ అయ్యాడు కదా. 12, 13, 14 అధ్యాయం 3 అధ్యాయాలు. ఇది అయిన తర్వాత జీవితంలో గుర్తుపెట్టుకోండి, 12వ అధ్యాయంలో దేవుని వాక్యం నీ యొద్దకు రావాలంటే దేవుడు ఏమన్నాడు తెలుసా అబ్రాహాంతో? అబ్రామా, నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళాలి అంటే దేవుని వాక్యం నీ దగ్గరికి రావాలంటే అబ్రాహాం ఏమైనా సంకోచించాడా? తాను ఏ దేశానికి వెళ్తున్నాడో తెలియకనే బయలుదేరిపోయాడంట. చాలా విచిత్రం ఇది. అంటే దారి కనబడింది, ఏసు రక్తమే జమీదా అని. ఓకే రైట్, ఈ దారి నుండి వెళ్ళిపోదాం. దేవుడు స్టాప్ అంటే ఆగుదాం. దేవుడు స్టాప్ అంటే అంతవరకు ప్రయాణం చేద్దాం. అందుకే హారాన్ మట్టుకు వెళ్ళిపోయాడు. తర్వాత హారాన్ నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాడు. మెసొపొటేమియా నుంచి హారాన్ నుంచి కానాన్. దేవుడు 2 సార్లు ఈ మాట చెప్పాడు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాను. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో అది విశుద్ధపరచబడి ఉంది. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. వింటున్నారా అమ్మ? వింటున్నారా?
ఎప్పుడు దేవుని వాక్యం మన ఎదుకు వస్తుంది తెలుసా? అబ్రాహాము ఏం చేశాడు చెప్పన్నా, చాలా జాగ్రత్త వినండి. దేవుడు చెప్పిన దేశమునకు పేరు తెలియకపోయినా, మ్యాప్ పెట్టుకోకపోయినా, దేవుడు చెప్పాడు ఆ దేశమునకు అబ్రాహాం ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు. ఆ దేశమునకు అంటే విశ్వాసం అని అర్థం, దేవుని పైన నమ్మకం అని అర్థం. దేవుని వాక్యం ఎప్పుడు వస్తుంది తెలుసా? గుర్తుపెట్టుకోండి, నువ్వు విశ్వాసముతో ఆయన చెప్పిన మాటకు లోబడి మారు మాట ఆడకుండా, దేవుని వాక్యంలో రాయబడిన మాటకు, కథ చెప్పేదానికి కాదు. ఇప్పుడు బాగా వినండి, నేనేదో నీకు చెప్పాను, నువ్వు దాన్ని చెయ్యాలి, ఓకే, అది ఎంతవరకు ప్రభా? పరిశుద్ధాత్ముడు మాట్లాడితే ఒక రుజువు ఉంటుంది తెలుసా? పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తితో చెప్తే రుజువు ఏంటో చెప్పనా? చెప్పింది ఎవరు, పలకిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడే కదా. పరిశుద్ధాత్ముడు పని ఏంటి? ప్రేరేపించాడు. నిన్ను ప్రేరేపిస్తాడు పరిశుద్ధాత్ముడు. నిన్నేం చేస్తాడండి? ప్రేరేపిస్తాడు. చెయ్యు, అతడు చెప్పిన మాట వాస్తవం, అగో సేవకుడు చెప్పినట్లుగా చేయి, సేవకుడు చెప్పినట్లుగా చేయి, సేవకుడు చెప్పినట్లుగా చేయి, సేవకుడు చెప్పినట్లుగా చేయి. నిన్ను విడిచిపెట్టాడు పరిశుద్ధాత్మ. కానీ దేవుని పరిశుద్ధాత్మ వలన కాకపోయింది అనుకోండి, చెప్పినప్పటికీ ఏ ప్రేరేపణ ఉండదు, ఏ శబ్దము ఉండదు. గెహజీ అంట తిన్నగా తీసుకెళ్ళాడు. ఏంటిది? ఎలీషా దండమే. ఎలీషా కర్రను ఏం చేసాడు? ఎవరు తీసుకెళ్ళారు? గెహజీ తీసుకెళ్ళాడు. కర్ర తీసుకెళ్ళాడు. కర్ర తీసుకుని వెళ్ళాడు. ఎవరు? గెహజీ తీసుకెళ్ళి ఆ చనిపోయిన పిల్లవాడి మీద పెట్టాడంట. శబ్దమైన ఏమి రాలే. గెహజీ శబ్దం కానీ ఏది కానీ రాలే. వచ్చిందా? రాలేదు కదా. వచ్చిందండి? రాలేదు. ఎలీషా గారు వెళ్ళి ఆ బిడ్డ మీద చచ్చుకొని ప్రార్థన చేస్తే అప్పుడు ఆ బిడ్డకి ప్రాణం తిరిగి వచ్చింది. మంచిది, దేవునికి స్తోత్రం, నేనేం కాదన్నాను, ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ ఒక అద్భుతం దాగాను. గెహజీ పెడితే ఎందుకు లేదు? గెహజీ మనసంతా అక్కడ ఎందుకు జరగలేదు తెలుసా? గెహజీ మనసంతా అద్భుతం జరిగింది అనుకో, క్రెడిట్ చోరీ. ఏం చోరీ? దేవుని వలన జరిగిందండు. మనం పెట్టాం దండం, మనమే కర్ర, మనం పెట్టాం అద్భుతం, మనం రోజు ఒక ఆయనకి ఒక ప్రశ్న, అవును నాకు పలానా రోగం ఎప్పుడు వచ్చింది అని అడిగాను ఒక ఆయనకి. పలానా రోగం, ఏ రోగం? అది అందరికి వచ్చింది, నేను చాలామందికి వచ్చింది. ఆ రోగం ఎప్పుడు వచ్చింది అని అన్నాను. అంటే పలానా సమయం ఇప్పుడు వచ్చిందని చెప్పాలా, అంతేనా? ఆ రోగం వచ్చి రాగానే నీకోసం నేను ప్రార్థన చేశాను కదా, ఏం చేయలేదు నువ్వు? నాకు తెలిసి అప్పుడు చేయలేదు ప్రార్థన. ఎవ్వని ప్రార్థన వల్ల ఆ రోగం నాకు పోలే, నాకు తెలిసేది. ఎవ్వని ప్రార్థన వల్ల ఆ రోగం పోలేదు. మరి అలా తీర్మానం వలన పోయింది, తీర్మానం వలనే పోయింది ఆ రోగం. అసలు అవ్వట్లేదు, నాకు కూడా అవ్వట్లేదు. కళ్ళు ఇలాగే మూతపడి ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది, కళ్ళు గిర్రం తిరుగుతున్నాయి, పరిస్థితులు ఏమి అనుకూలంగా ఏం లేవు. ఆ థర్మాకోల్ షీటే సాక్ష్యం నాకు జీవితంలో. ఆ థర్మాకోల్ షీట్ డబ్బా ఒకటి ఆ సమయంలో ఏదో కొన్నారు, ఆ షీట్ ఎలా పిల్లలు ఆడుకుని తీసుకొని వచ్చి పెట్టారు. ఎప్సిబా తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు దాని మీద అలా కొట్టుకుంటూ పాట పాడుతుంటే అప్పుడు వచ్చింది విడుదల. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రతి క్రెడిట్ చోరీ. ఏదైనా తనకు అనుకూలంగా చెప్పాలమ్మా. అందుకే దండంలో ఏమి శక్తి రాలేకపోయింది. ఏ శబ్దమైన శక్తి అయినా కలగకపోవడానికి కారణం ఏంటంటే క్రెడిట్ చోరీ. ఆమె కార్యం జరిగింది అనుకోండి, అది మన ఖాతాలోనే వేసేయాలి. మన ఖాతాలోనే అంటే నేను చేసిన ప్రార్థన, నా ప్రార్థన వలన దేవుడు అన్నీ లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ఎందుకు క్రెడిట్ చోరీలు? మనకు అవసరం లేదు క్రెడిట్ చోరీస్. అంటే తన వల్లనే జరిగిపోయింది, తన వల్లనే ఇదంతా, ఏం అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం ప్రశ్న వేయకుండా, ఏం మాట్లాడకుండా దేవుని పైన నమ్మకం ఉంచితే చాలు, దేవుని వాక్యం ఎత్తుకు రావడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? రెండోది ఏంటో తెలుసా? అబ్రహాం గారి జీవితంలో బలిపీఠంలో కట్టేవాడు. ఏం కట్టేవాడు? బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన. అదే ఆయన జీవితం. చూడండి, మీరు 12వ అధ్యాయంలో చూసినా 13వ అధ్యాయంలో చూసినా ఏమండి,
8వ వచనంలో చూస్తే యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. బలిపీఠాలు కట్టి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ప్రార్థన బలిపీఠాలు మన జీవితంలో ఉండాలి. అప్పుడు దేవుని వాక్యం ఎత్తుకు వస్తుంది. ప్రార్థన చేస్తే అందుకే ఆరాధన సమయంలో ఆఖరి భాగంలో, ఆరాధన అంటే అందరూ లేచి నిలబడి 2 చేతులు ఎత్తి ఒక పాట పాడుతూ ప్రభువులో పరవశిస్తూ చేస్తున్న ఆరాధన క్రమంలో ఆఖరి భాగంలో, చాలా జాగ్రత్త గమనించిన మాట, ఆఖరి భాగంలో అనగా పాట అయిపోయిన తర్వాత అందరూ ప్రవచనాలు విడుదలైన తర్వాత ఆ తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? ఆ తర్వాత అందరూ నిలబడినప్పుడు ఒక మాట అంటారు నడిపిస్తున్నవాడు, కోరుకోండి, హృదయంలో కోరుకోండి, దేవుని వాక్యం ప్రభువుతో మాట్లాడని కోరుకో. అదే బలిపీఠం. ఆ కోరుకోవటమే బలిపీఠం. హృదయంలో మండాలా. హృదయంలో మండకపోతే వాక్యం నీ దగ్గరికి రాదు. అసలు వాక్యం కావాలని కోరుకోకపోతే ఇక్కడ వాక్యం నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? బలిపీఠం కట్టకపోతే ప్రార్థన అంటే ఏంటి? దేవుని అడగటం, దేవునితో మాట్లాడటం, ప్రతిమలాడటం, విన్నవించుకోవటం, మనం చేయటం, వీటన్నిటిని ఏమన్నారంటే ప్రార్థన. విన్నవించుకుంటున్న ప్రభువా ఆదరణ లేదు, ఇగో సమాధానం లేదు, గుండెల్లో బాధ ఉంది ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది కదా అని దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తే దేవుని వాక్యం ఎత్తుకు వస్తుంది. నేను దుర్మార్గుడిగా ఉంటున్నాను, నేను దుష్టుడిగా ఉంటున్నాను ప్రభువా, నిజమే ఎవరికి కనబడదు నా పాపం, ఎవరికి అది హాని చేయదు కూడా, నేను ఎవరికి హాని చేయట్లేదు, కానీ నా వ్యక్తిగతముగా ఏమో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆ దొంగ నా డాష్ అన్నాడు అనుకోండి, అది పాపం కదా. ఒక అమ్మాయిని చూసాడు అప్పుడే, ఈ క్రికెట్ ఆడుతున్న వాళ్ళు ఒక కొంచెం ముందు కాలంలో ఈ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక సందేశం వచ్చింది బయటికి. అదేంటంటే కెమెరామ్యాన్ కూడా ఆడపిల్లలనే చూపిస్తాడు. అప్పుడు ఇందులో ఎవడో ఒకటి చూసి అబ్బా ఏముందిరా అమ్మాయి కాదా ప్రభా, దైవజనుడు గద్దిస్తూ ఉంటాడు అక్కడ, వాక్యం ద్వారా మాట్లాడుతాడే, రారా బాబు బయటికి, విడిచిపెట్టు, పరిశుద్ధపరుచుకో, బలిపీఠం మండాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అని గట్టిగా అరుస్తున్నాడు. మాట్లాడంటే కదా మాట్లాడతాడు, మాట్లాడంటే కదా మాట్లాడతాడు. ఓహో వాక్యం ఎందుకు వచ్చింది నీ దగ్గరికి? నీ దగ్గరికి వచ్చిందంటే నువ్వు ధన్యుడవు. మాట్లాడంటే మాట్లాడతాడండి ఆయన. మాట్లాడే దేవుడు మన యేసయ్య. నేను నిజంగా దుర్మార్గతలో నాకు విడుదల కావాలి, నాకు నిజంగా దుర్మార్గతలో ఉండాలనిపించట్లేదు, నాకు వాళ్ళ మీద కోపం కావట్లేదు, కానీ తెలియకుండానే వాళ్ళ మీద నేను కోపం అయిపోతున్నాను. గట్టు బలిపీఠం ప్రార్థన చేయి, మొక్కలించు, మొక్కలే మంచు దేవుని సన్నిధిలో మోకాలు. అప్పుడు ఆ దుర్మార్గత నుంచి దేవుడికి వాక్యం ద్వారా నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆమేన్. మూడోదిగా చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు సంచరించు అంటే సంచరించడండి. దీని వెడల్పున దీని పొడుగున నువ్వు సంచరించాలంటే అబ్రహాం ఏం చేశాడు? సంచరించాడు లేదా? సంచరించుము, అది నీకు ఇచ్చేదని నేను అబ్రహాంతో చెప్తే, దేవుని వాగ్దానం 15వ అధ్యాయంలో చూస్తే సంచరించింది ఎంత తెలుసా? వామ్మో, యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు నది వరకు. ఏంటది? ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును ఎంత సంచరించాడో. సంచరించింది ఇస్తానన్నాడు కదా అమ్మా, మాట వినపడుతుందా? సంచరిస్తుంది, నువ్వు సంచరించి నీకు ఇస్తాను అన్నాడు. నేనే సంచరిస్తున్నాను, ఎక్కడికి వచ్చేసాను. ఇప్పుడు నాకు దేవుడు ఎంత ప్లేస్ చెప్పండి, ఎక్కడ దాకా ఎత్తాడు? దీని పొడుగున దీని వెడల్పున సంచరించంటే ఐగుప్తు నదులు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్నటువంటి ఆ సర్కిల్ అంతా కూడా ఇశ్రాయేల్ దేశమే. నువ్వు సంచరించంటే సంచరించే. కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇప్పుడు దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వస్తుంది? వాక్యం వినాలని ఆశతో ఉన్నప్పుడు కాళ్ళు నొప్పులు లెక్క చెయ్యము, ఏది లెక్క చేయము. తెలుసా? కాళ్ళు నొప్పులు ఉంటాయి, లేవా? నిలబడిన నాకేం కాళ్ళు నొప్పులు లేవు అనుకుంటున్నారు ఏంటి? భోజనం సరిగ్గా చేసి చాలా కాలం అయిపోతుంది నా జీవితం. పెట్టలేక కాదు, లేక కాదు, ఇది మాత్రం దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. అంటే ఎవరు పెట్టట్లేదా అని
అస్సలు కాదు నాన్న. దయచేసి తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దు. కట్టలేక కాదు, వాళ్ళు కట్టడం ఏంటి, వాళ్ళ ప్రేమ ఓరి దేవుడు భరించలేం, అంత ప్రేమతో పెడుతున్నారు. దేవుని వాక్యం ఎదుట సన్నిధిలో చెప్తున్నారు, భరించలేం, అంత ప్రేమతో పెడుతున్నారు. కానీ ఇది సహకరించట్లేదు తినడానికి. ఉన్న పరిస్థితులను చూసి ఇది సహకరించట్లేదు, నిజంగా ఇది సహకరించట్లేదు. వాళ్ళ లోపమేం లేదు, ఏం లోపం పెట్టారు ఓకే, ఇది సహకరించట్లేదు. అంటే బాధను బట్టి కొన్ని కార్యాలు చూసేదాకా, అందుకే కదా దావీదు అంటాడు, ఏమండి మీకు దానియేలు తెలుసా, దానియేలు అంట సరిగ్గా భోజనం చేయలేదు, సరిగ్గా స్నానం కూడా చేయలేదంట. ఏదో నీళ్ళు వేసుకుంటున్నాడు, వచ్చేస్తున్నాడు ఆయన. 21 దినాలు ఆయన ఉపవాసం కాదు, సరిగ్గా భోజనం చేయలేకపోవడం అది. ఎందుకంటే ఆయన ఒక దానికోసం ఎదురు చూశాడు. మొదటి రోజే పంపబడింది, కానీ 21 రోజులు యుద్ధం జరిగిందంట. మేబీ మన ప్రార్థనలు మొదటి దినమనే వినబడి పంపబడుతున్నాయి, కానీ మధ్యలో ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహముతో యుద్ధం అవుతుందేమో మన యుద్ధకు వార్త రావటానికి. యుద్ధము జయించి ఖచ్చితంగా వార్త వస్తుంది. యేసు రక్తం, అంతిమ విజయం మాత్రం మనదే. యేసు రక్తమే జయం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతిమ విజయం మనదే. దేవుని వాక్యం వచ్చింది ఎవరి దగ్గరికి, సంచరించు, విశ్వాసంతో నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలము నేను నీకు ఇస్తాను. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం మీకు ఇస్తాను అన్నప్పుడు అడుగు పెట్టాలా. పెట్టను ప్రభు, నా వల్ల కాదు ప్రభు అంటే కుదరదు. ముందుకెళ్ళారంటే వెనక్కి వస్తాడే ప్రభు అంటే ముందుకెళ్ళాలి. ఏమన్నా అర్థమవుతుందా? ముందుకెళ్ళారంటే వెనక్కి రాకూడదు, ముందుకే వెళ్ళాలి. అంతేనా? అంతేనా కాదా? వెనక్కి వస్తావా? ముందుకెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళాలి? ముందుకెళ్ళరా అంటే దేవుడు నేనున్నా నువ్వు వెళ్ళి అన్నాడు అనుకోండి, ఆడికి వెయ్యాలి. దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. సంచరించిన అడుగెట్టు, ఎంత విశ్వాసం తొలగెట్టు. అలాంటి వ్యక్తి దగ్గరికి వాక్యం రాదా? ఆ వాక్యం ఏంటో చూడబోతున్నాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేంటి 14వ అధ్యాయం మీరు పరిశీలన చేస్తే అద్భుతం ఏంటి తెలుసా? 3 విషయాలు ఉంటాయి. ఒకటి, లోతు పట్టబడ్డాడు. ఎవరు పట్టబడ్డారు అమ్మ చెప్పాలి? ఎవరు పట్టబడ్డారు? లోతు పట్టబడ్డాడు కదా, లోతు పట్టబడ్డాడు, అవునా కాదా? లోతు పట్టబడినప్పుడు అబ్రహాం ఇలా కనుక్కోవచ్చు, ఎలాగో వెళ్ళిపోమన్నాను కాబట్టి ఆడికి నచ్చిన ప్లేస్లో ఆడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోమంది ఎవరు? ఈయనే కదా. వెళ్ళిపోయింది ఎవరు? నేను ఆ తట్టు వెళ్తాను అన్నాడు కదా, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. మరి ఇంకా ఆ దేశం వాళ్ళు చూసుకుంటారులే అనుకోలే అబ్రహాం. తన తమ్ముడు చెరపట్టనని విని, ఎవరు చెరపట్టాడంట? తన తమ్ముడు చెరపట్టనని విని, సహోదరుడు చెరపట్టబడ్డాడని విని. సంఘంలో ఉన్నవారే సహోదరులు, వారు చెరలో ఉన్నారంటే మనం నిద్రపోకూడదు, రాత్రికి రాత్రి బయలుదేరాలి ప్రార్థన చేయడానికి. ఆమెన్. అదే మన యుద్ధం కదా, మన యుద్ధం అదే కదా. ఇప్పుడు చూడండి, చదువుతున్నారమ్మా అంటున్నారా? మీకు దేవుని వాక్యం మీ యొద్దకు వచ్చింది. కృప కృప కృప. ఏం జరుగుతుంది తెలుసా? ఎవరి దగ్గరికి వస్తుంది తెలుసా? నిజంగా నీ సహోదరుల కొరకు ప్రార్థన చేస్తావు కదా, అప్పుడు దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తుంది. నీ సహోదరుల కొరకు ప్రార్థన అంటే యుద్ధమే. ప్రభువా, వాళ్ళ కుటుంబంలో శాపం ఏలుబడి చేస్తుంది ప్రభువా, ఆ శాపం నుంచి వారు విడుదల పొందాలి. శాపము కలుగొచ్చు ఏదైనా వారి కుటుంబంలో ఉండకూడదు ప్రభువా. ఇది యుద్ధం. దేవుని మన జ్ఞాపకం చేసుకో ప్రభు. ప్రార్థన చేశారే కదండి, చేశానమ్మా. అమ్మ నా కొరకు ప్రార్థన చేస్తున్నానమ్మా, రోజు చేస్తున్నాను. రోజు చేస్తే కార్యం జరగట్లేదని చేయాల్సిందని చేయట్లేదు అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇది కత్తి అనుకోండి, ఇది కత్తి కదా, అడస్తున్నాడు అనుకో, ఇదే యుద్ధం, ఇదే అడి కత్తి ఇస్తున్నాడు. మనం ఇప్పుడు ఎలా యుద్ధం చేస్తాం చెప్పాలి? మన ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయి. ఎలా అంటే ఇంకేంటి యుద్ధం? కత్తి. మీకు క్వశ్చన్ తెలుసా?
కత్తి దోస్తే అంట రక్తం కారాలంట, లేకపోతే వాడు శాపగ్రస్తుడని దేవుని వాటిని చెప్తుంది. బైబిల్లో రాయబడింది అన్నమాట. కత్తి దోస్తే ఏం రావాలి చెప్పాలి, ఏం రావాలి? కత్తి దూయడం అంటే మన పరిభాషలో ఏంటి అర్థం? ఆత్మ సంబంధమైన యుద్ధం. అంతేనా? అంతేనా? మనమేం కత్తి దూసి అంటే కత్తిలో పట్టుకుని బయలుదేరడం ఇదో పెద్ద విచిత్రం అయిపోద్ది. కత్తి దోస్తే యుద్ధ నీతి. యుద్ధం చేసేటప్పుడు ఖచ్చితంగా కత్తి దూస్తే రక్తమే రావాలి, పక్క రావాలి, అవతల శత్రు సైన్యం ఎగిరిపోవాలి, లేకపోతే వీడు శాపగ్రస్తుడు. వాడిని ఎవరు నేను చేయలేదని వీడి ధైర్యం లేదు, వీడు తప్పించుకుంటూ వచ్చేసాడు. తప్పించుకుంటూ వస్తే వాడిని ఏం పెద్ద హీరోలా తప్పించుకుని మనం చప్పట్లు కొట్టరు. ఒక సోల్జర్ గురించి చెప్తారు, అతడు ఒక్కడే రక్తం కారుతున్నప్పటికీ 18 మందిని లేపేశాడంట. నిజంగా సైన్యం అంటే అది, క్రైస్తవ సైన్యం అంటే ఎలా ఉండదు తెలుసా? ప్రార్థన చేస్తే కార్యములు అంత గొప్పగా జరగాలి. దేవుని కార్యం ఎవరు చచ్చిపోలేదు కదా, వేరే కాదు, దేవిస్తాం అలా కదా. అలా కదా ప్రార్థన చేస్తే కత్తి పట్టుకుంటే ఇంటి గేట్ మన ప్రార్థనలుగా ఉంటాయి. ప్రభా ఏమోలే ప్రభా, అది బాధ అన్నీ ఏమున్నాయి. అదే సేవకుని కొరకు ఎలా చేయాలి? ప్రభా నీ దాసుడు నీ కోసం నిలబడుతున్నాడు, ఎన్ని అవకాశాలు ఉన్నా సరే మిగతా సేవకులను కూడా చూపించాలి దేవుణ్ణి. వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు, వారి భార్యామణులు జాబులు చేస్తూ వాళ్ళని పోషిస్తున్నారు ప్రభా. కానీ నీ సేవకుడు సమస్తమును విడిచిపెట్టాడు, సమస్తమును విడిచిపెట్టొచ్చాడు. అది అలా చెయ్యండి ప్రార్థన. ఏ రోజున అలా తెచ్చారా? ఏం చేస్తున్నారు? అలాగే చేస్తున్నారా? ప్రభా దాసుని దీవించి వాడుకో అని చేస్తున్నారా? అడగాల్సిన విధముగా అడిగితేనే సమాధానం. నీ కొరకు నిలబడుతున్నాడు, ఎంత తక్కువలో పెట్టావు, అతను హెచ్చించు ప్రభా, అతని వైపు కనికరించు, కృప చూపించు. ఒకవేళ నీకు విరుద్ధంగా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చిన్న ఇవి ఉన్నాయేమో సరిచేయి. కృప నీ తండ్రిగా ఉండు ప్రభా అని నువ్వు అడిగితే నీ దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది. ఆమేన్. నీ దగ్గరికి అప్పుడు ఏమొస్తుంది? తమ్ముడిని విడిపించుకొచ్చాడు. తమ్ముని విడిపించుకు రావడం మాత్రమే కాదు, అక్కడ ఇంకో పని చేశాడు. మెల్కీషెదెకు రాగానే అబ్రహాం అతనికి ఏమిచ్చాడు? దశంభాగం ఇచ్చాడు. ఏమిచ్చాడు అంటే దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చాడు. ఏంటది? దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చాడు. దేవునికి, కైసరివి కైసరునికి. అంతేనా? పన్ను కట్టాల్సిందే. ఎవనికి పన్ను వానికి పన్ను కట్టాలి, ఎవనికి సుంకము వానికి సుంకము కట్టాల్సిందే. అది నియమం. కైసరునకు, దేవునివి దేవునికి. కైసరుకు దేవునికి వేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆ పని చేశాడు. మూడోదిగా అక్కడ ఏముంటుంది తెలుసా? సొదొమ రోజు ఒక మాట అడుగుతాడు. ఏమంటాడంటే, ఏమన్నాడు చూడండి. సొదొమ రాజు, మనుషులు నాకు ఇచ్చే ఆస్తి నువ్వే తీసుకో. మనుషులు నాకు నేను వెళ్ళిపోతాను మనుషులు పట్టుకుని, కానీ నువ్వేం తీసుకోమంటావంట? ఆస్తి. ఏం తీసుకోవాలంట? అబ్రహాం గారు చాలా ఆశీర్వాదం, వచ్చాను, యుద్ధం చేశాను, దశంభాగం ఇవ్వగానే ఎంత అద్భుతం, ఆస్తిని తీసుకోమంటున్నాడు. అలాంటి వాడి దగ్గర ఆస్తి తీసుకోవద్దు. అలాంటి వాడి దగ్గర ఆస్తి ఎందుకని? నేనే ధనవంతం చేశానని చెప్తాడు. కాబట్టి దేవుడు చేశాడు, దేవుని వల్ల కానీ మేము ఇవ్వకపోతే నీ దేవుడు ఎక్కడి నుండి చేస్తాడు అనేటోళ్ళు లేరా? ఆ మాట అనలేదు ఎవడు. నేను ఇవ్వకపోతే దేవుడు చేసాడు అంటే ఏంటి? మేము ఇచ్చామని చెప్పు. నువ్వు ఇచ్చావంటే దేవుడు ఇచ్చినా మేము ఇచ్చా, అందుకే తీసుకోకూడదంట. పేంటతో సమానంగా ఎంచేయాలి. ఎంత చరిత్ర ఉంది బైబిల్లో. అప్పుడు వచ్చి అబ్రహాం దగ్గరికి దేవుని వాక్యము వచ్చి అబ్రహాంతో చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటి తెలుసు? దేవుని వాక్యము, భయపడకము. ఏం పడకము? 25 అధ్యాయం వరకు, 25 అధ్యాయంలో అనుకుంటా, 24వ అధ్యాయంలో అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని విషయంలో అబ్రహామును 24వ అధ్యాయం 15 అధ్యాయం నుంచి 24 అధ్యాయం 9 అధ్యాయులు డిఫరెన్స్. అన్ని విషయాలు ఆశీర్వాదం పడ్డానికి 9 అధ్యాయులు కావాల్సి వచ్చింది. అంతేనా? మనమేమో 15 అధ్యాయంలో కాదు, 15 అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? భయపడకు. ఎందుకన్నాడు?
నిజమే, కొన్నిసార్లు జీవితం భయాందోళన పరిస్థితులే. గొప్ప గొప్ప కార్యాలన్నీ జరిగిపోతుంటాయి, గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉంటాం, శవాలను కూడా లేపేసి ఉంటాం, దేవుని స్తోత్రం కూడా, చచ్చిపోతున్నాను కూడా ప్రార్థన చేసి లేపేసి ఉంటాం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే అంత అనుకూలంగా ఉంటాయా పెళ్ళిళ్ళారా? ఏమరా ఉంటుంది? అంత అనుకూలంగా ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఏముంటుంది చెప్పిన భయాందోళన పరిస్థితి, నేరపోయి పడ్డామే అనిపించే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి దేవుని వాక్యం వచ్చినప్పుడు దర్శనం అనుకో, అబ్రహాము భయపడద్దు, పరిస్థితులు చూసి భయపడద్దు, పిల్లలు లేరని భయపడద్దు. పిల్లలంటే ఆశీర్వాదం, సంతానం కాదు ప్రభా, ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది, ఆశీర్వాదం ఇట్లా భయపడద్దు, తగిన కాలం ఉంది, నీకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నేను నీకు కేడము అంటాడు. ఏమంటాడు? నేను అడ్డుకుంటాను, ఎవ్వరు నీ మీదకి రాకుండా నేను చూసుకుంటాను. అన్నా, ఎవ్వరు నీ మీదకి రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు భయపడద్దు. పరిస్థితులు అలాగే ఉన్నాయి, భయాందోళన పరిస్థితులు. ఇటు అంతు తేల్చాలి, ఇటు సంగతి చూడాలని ఈ విషయంలో అనుకుంటున్నారేమో. నువ్వు భయపడద్దు. ఎవరిని? నేను నీకు కేడు, నేను ఆపుతాను, నీ చుట్టూ నేను కంచెగా ఉంటాను, నా హస్తం నీకు ఉంచుతాను, నువ్వు భయపడద్దు. అంటే ఏమన్నాడు తెలుసా? నీ బహుమానము అత్యధిక మగును. ఏం అత్యధికం అవుతుందంట? నీ బహుమానము అత్యధిక మగును. 4వ వచనం చదువుదాం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. నువ్వే కంటావు, నీ దాసుడు కాదు వారసుడు. నీవు కనబోతున్నావు. ఆమె నేను ఈ మాట తీసుకుంటున్నాను, నేను కనబోతున్నాను, అనేక మందిని కనబోతున్నాను. ఆమె అనేక మంది రాబోతున్నారు. మీరు కూడా చెప్పాలి, నేను కనబోతున్నాను, అనేక మందిని కనబోతున్నాను. వాళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే కాదు, మనకే పడతారు రక్తం, మన స్వార్థ వల్ల అనేకలు మార్చబడతారా? నాకు ఆ నమ్మకం ఉంది. ఎలా జరుగుతుంది? అయ్యా అబ్రహమా, జరుగుతుంది, జరుగును. స్తోత్రం కలుగును గాక. జరుగుతుంది అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందామా?